హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. సో మాక్సిమం ఆఫ్ ద కమెంట్స్ నాకు వచ్చిన వీడియో అనమాట ఇది. ఏంటి అంటే స్కిన్ వైటనింగ్ కోసం ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటే చెప్పండి, లేదా ఏదైనా క్రీమ్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా వరకు కమెంట్స్ వచ్చినాయి. సో వీటన్నిటికీ నేను ఒక మంచి ఇట్స్ అ కైండ్ ఆఫ్ సొల్యూషన్ అనొచ్చు, ఒక మంచి ప్రొడక్ట్ అయితే నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఇఫ్ మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట. సో వీటిని మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ స్కిన్ మంచిగా బ్రైట్ గా, టైట్ గా అండ్ ఫెయిర్ గా ఉండాలన్న కోరిక అయితే ఉంటుంది. సో మాక్సిమం నా ఛానల్లో వచ్చిన కమెంట్స్ అదర్ దాన్ బ్యూటిషియన్ అండ్ మేకప్ కోర్స్ కాకుండా అయితే కనుక స్కిన్ బ్రైట్నింగ్ కోసం ఏమైనా చెప్పండి, స్కిన్ వైట్నింగ్ కోసం ఏమైనా చెప్పండి, స్కిన్ సాగ్ అవుతుంది ఏమైనా చెప్పండి అని చెప్పేసి. సో ఫస్ట్ అసలు ఇది ఎందుకు జరుగుతుంది అన్నది మనం తెలుసుకుందాం. సో దట్ మనం ఎలా దీన్ని గెట్ రిడ్ ఆఫ్ చేయాలి అన్నది కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో బేసికల్లీ మనము మన స్కిన్ టోన్ ఎలా ఉంటుంది అని డిసైడ్ చేసేది, స్కిన్ టోన్ కలర్ ని డిసైడ్ చేసేది మెలనిన్ అనే పిగ్మెంట్ అనమాట. సో ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ కనుక ఎక్కువ ఉన్నది అనుకోండి, దెన్ వి విల్ బి ఇన్ డార్క్ టోన్. అదే ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ లైట్ గా ఉన్నది అనుకోండి, వి విల్ బి ఇన్ లైటర్ టోన్ అనమాట. సో ఫెయిర్ టోన్ లో ఉంటాం. సో ఈ మెలనిన్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ డిసైడింగ్ ఆఫ్ అవర్ స్కిన్ టోన్. ఈ స్కిన్ టోన్ డిసైడ్ చేయడానికి మెలనిన్ అనేది చాలా పెద్ద రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. అండ్ అదే విధంగా మనకి ఈ మెలనిన్ వల్ల సన్ ఎక్స్పోజర్ లో ఉండేటప్పుడు సన్ ట్యాన్ రావటం కానీ ఇవన్నిటికీ కూడా ఈ మెలనిన్ అనేది కారణం అవుతుంది అనమాట. సో స్కిన్ టోన్ కి మనకి ఏంటి కారణం? మెలనిన్. అండ్ అదే విధంగా మన స్కిన్ టైట్ గా ఉండాలి అంటే కనుక ఏంటి మనకి బాగా ఉండాలి? కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ అనే స్కిన్ ఫైబర్స్ మనకి ఉండాలి మంచిగా. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ బ్రేక్ డౌన్ అయిపోతాయి. సో వాటి వల్ల స్కిన్ అనేది లూజ్ గా అయిపోతుంది, క్రౌ ఫీట్ రావడం, రింకిల్స్ రావడం, కొంచెం స్కిన్ సాగీగా అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ కి కూడా మనకి ఇఫ్ వీ హ్యావ్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ అవర్ బాడీ, మనము ఈ రెండు కండిషన్స్ ని కూడా అధిగమించవచ్చు. సో వాట్ ఆర్ దీస్ యాంటీ ఆక్సిడెంట్స్? సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఎట్లా యూజ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ వీఆర్ హ్యావింగ్ మోర్ మెలనిన్, ఈ మెలనిన్ ని అది బ్రేక్ చేసి స్కిన్ టిష్యూస్ మళ్ళీ లైట్ అయ్యేలా చేస్తుంది, డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది, స్కిన్ బ్రైట్ అండ్ గ్లో ఉండేలాగా చేస్తుంది అనమాట. అండ్ అదే విధంగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసరికి మనకి లైక్ కొలాజిన్ ని బూస్ట్ చేస్తాయి. సో కొలాజిన్ బ్రేక్ అవ్వకుండా ఆగుతుంది, స్కిన్ అనేది టైట్ గా ఉంటుంది అనమాట. అయితే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని మనము ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు. అండ్ ఈ మధ్యన మనం చాలా వీడియోస్ లో చూస్తున్నాం, ఐవీ కెనల్స్ డ్రిప్స్ పెట్టి బాడీలోకి ఎక్కిస్తా ఉంటారు. సో ఇవి గ్లూటాథియాన్ డ్రిప్స్ అనమాట. సో ఈ గ్లూటాథియాన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ యాంటీ ఆక్సిడెంట్. ఇది బాడీలోకి వెళ్ళి చక్కగా ఈ డార్క్ మెలనిన్ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని లైట్ చేస్తుంది. సో స్కిన్ అంతా కూడా లైట్ అండ్ బ్రైట్ అవుతుంది. అండ్ అలాగే కొలాజిన్ అనే దాన్ని మంచిగా బూస్ట్ చేస్తుంది. అయితే ఓన్లీ గ్లూటాథియాన్ ఏనా యాంటీ ఆక్సిడెంట్? ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే ఎస్, వీ హ్యావ్ లాట్ మెనీ. గ్లూటాథియాన్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ అనమాట. ఏంటి అంటే దీని వల్ల స్కిన్ బ్రైట్ అవుతుంది, దీని వల్ల ఫెయిర్ అవుతుంది, దీని వల్ల కొలాజిన్ బూస్ట్ అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేయబడింది. సో వీ హ్యావ్ లాట్ మెనీ గ్లూటాథియాన్ ప్రొడక్ట్స్ ఇన్ ద మార్కెట్. సో అవుట్ ఆఫ్ ఆల్ దోస్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వన్ ఆఫ్ ద బెస్ట్ విచ్ ఈస్ చిక్ న్యూట్రిక్స్ అనమాట. సో ఈ చిక్ న్యూట్రిక్స్ బ్రాండ్ నుంచి గ్లో, స్కిన్ రేడియన్స్ అండ్ గ్లో అని చెప్పేసి గ్లూటాథియాన్ ప్రొడక్ట్ ఉంది. సో ఇది ఒక్క క్యాప్స్యూల్ లోని 500 mg గ్లూటాథియాన్ ఉంటుంది. అండ్ అదే విధంగా విటమిన్ సి కూడా ఉంటుంది. సో వై విటమిన్ సి? సో విటమిన్ సి దేనికి అంటే, ఇఫ్ గ్లూటాథియాన్ ని బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కాల్షియం బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి అంటే కనుక విటమిన్ డి ఎంత అవసరమో
గ్లూటాథియాన్ ని బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి అంటే కనుక విటమిన్ సి అంత అవసరం. అయితే ఎర్లియర్ ఈ ప్రాక్టీస్ ఎట్లా ఉండేది అంటే గ్లూటాథియాన్ ని ఐవి డ్రిప్స్ రూపంలోని బాడీలోకి ఇంజెక్ట్ చేసేవారు అలాంగ్ విత్ విటమిన్ సి అన్నమాట. సో విటమిన్ సి ఎయిదర్ అలాంగ్ విత్ డ్రిప్ అయినా ఇచ్చేవారు, లేదంటే విటమిన్ సి క్యాప్సూల్స్ అయినా ఇచ్చేవారు. బట్ అది కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ అండ్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎఫర్డబుల్. అంత ఎఫర్ట్ చేసే పొజిషన్ అయితే అందరికీ ఉండదు. సో ఇది ఏంటి అంటే మనకి చాలా లెస్ ప్రైస్ లోని మనకి వస్తుంది. ఈవెన్ డిస్కౌంట్స్ ఆర్ అవైలబుల్. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. సో యూ కెన్ గో త్రూ ద లింక్ అండ్ యూ కెన్ బై. అండ్ ఇది ఏంటి అంటే మనకి 8 వీక్స్ ఛాలెంజ్ తో వస్తుంది. సో 8 వీక్స్ లోనే మీ స్కిన్ బ్రైట్ అవ్వకపోతే కనుక యూ కెన్ గెట్ యువర్ మనీ బ్యాక్ అన్నమాట. మీకు రిఫండ్ అన్నది ఉంటుంది. అండ్ అదే విధంగా ఇది రెగ్యులర్లీ 1 టాబ్లెట్ 1 క్యాప్స్యూల్ యూ హ్యావ్ టు యూస్. సో 1 క్యాప్స్యూల్ ని మీరు కొంత వాటర్ లోని ఒక 200 ml వాటర్ లోని ఆ క్యాప్స్యూల్ పడేసి అది టోటల్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి జస్ట్ మీరు కలిపేయచ్చు. ఇలాగా మెల్ట్ చేసిన తర్వాత జస్ట్ యూ కెన్ డ్రింక్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వీ హ్యావ్ 2 ఫ్లేవర్స్. వన్ ఈస్ బ్లాక్ కరెంట్ అండ్ వన్ ఈస్ స్ట్రాబెరీ అండ్ లెమన్. బోత్ ఆర్ మై ఫేవరెట్. రెండు కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. యూ కెన్ యూస్ అండ్ చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నోటీసింగ్ బ్రైట్ అండ్ ఫెయిర్ స్కిన్ అన్నమాట. సో యూ కెన్ ఆల్సో గివ్ ఎ ట్రై. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. యూ కెన్ గో త్రూ ద లింక్ అండ్ యూ కెన్ పర్చేస్. మీకు 8 వీక్స్ ఛాలెంజ్, రిఫండ్ ఛాలెంజ్ కూడా ఉంది కనుక యూ కెన్ హ్యాపీలీ ట్రై ద ప్రోడక్ట్. అండ్ అదే విధంగా అలాంగ్ విత్ దిస్ యూ కెన్ టేక్ గుడ్ ఫుడ్. సో జంక్ మీరు తీసుకొని స్కిన్ బాగుండాలి అంటే కనుక ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అలాంగ్ విత్ దిస్ టేక్ గుడ్ వాటర్ ఇన్ టేక్, ఈట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సో దట్ మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అండ్ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.